అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు క్రేజీ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఫుల్ సండే వ్లాగ్ తీద్దాం అనుకో. ఇంకా పొద్దున్నే అయితే ఇంకా టీతో స్టార్ట్ చేసాము. సో నేను ఎక్కువ టీ తాగను, ఎందుకంటే పొద్దున్నే టీ తాగితే కడుపులో గుడబిడ అవుతుంది గైస్. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు అనమాట. బట్ డైలీ చేయాలి, అప్పుడప్పుడు ఇలా చేస్తే ఎక్కడెక్కడ పట్టుకుపోతాయి అన్నమాట. సో ఫిట్ మా ఫోన్ లో ఈ అలారం ఆప్షన్ వేస్ట్ గైస్, ఎందుకంటే మా మిన్నిగాడు దాని కాలకృత్యాలు తీసుకోవడానికి టైం సెన్స్ తో పాటు అస్సలు మిస్ అవ్వకుండా పొద్దున్నే 5ంటికి నిద్ర లేపేస్తుంది. అంత టైం సెన్స్ అన్నమాట మా మిన్నిగాడికి. అదైతే సెకండ్ స్లీప్ వేస్తుంది, బట్ మేము వేయలేం గైస్, అదే మా ప్రాబ్లం. నిద్ర లేపొద్దంటే నిద్ర లేపేస్తుంది మా మిన్ని అయితే. ఈ గ్యాప్ లో ఒక వాటర్ వార్ అయితే జరిగింది, అందుకే ఫస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత క్లీనింగ్ అయితే చేస్తున్నాను. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నేను ఇంట్లో పని చేయను అనుకుంటారు. అఫ్ కోర్స్ పెళ్లి కాకముందు ఎవ్వరూ చెయ్యరు, ఎందుకంటే ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర కాబట్టి గారాబం. అది కాక నేను ఒక్కదాన్నే కూతురుని కాబట్టి మా అమ్మ చేయనీదు, నేను కూడా చేయను అన్నమాట. సో ఇంకా అది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా నేను మోస్ట్లీ నా హెయిర్ని న్యాచురల్గానే ఆరబెట్టడానికి చూస్తాను. ఎప్పుడైనా అర్జెంట్ నీడు వెళ్ళాలి అని అనుకుంటే తప్పితే హెయిర్ డ్రైస్ యూజ్ చేస్తాను, లేకపోతే న్యాచురల్గానే నా హెయిర్ని డ్రై చేస్తానికి చూస్తాను. 30% వరకు మన హెయిర్ ఫాల్ అవ్వటానికి ఇది కూడా ఒక రీజన్, మనం హీట్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఇంకా మా మిన్నిగాడు అయితే ఎంతో ఇష్టంగా ప్రేమగా దగ్గర పిలిస్తే అస్సలకే రాడు, వాడు యాటిట్యూడ్ షో అంతా చేస్తాడన్నమాట. కానీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మిన్ని అని పిలవంగానే తోక ఊపుకుంటా వెళ్ళిపోతాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంక ఇక్కడ మా ఆయన తన ఫోటోగ్రఫీ స్కిల్స్ ని యూజ్ చేస్తున్నాడు, మా మిన్నిగాడి మీద ప్రయోగం చేస్తున్నాడు అనమాట. సో అది ఉన్నంతసేపు బానే ఉండిద్ది, దాని తర్వాత ఇంకా దానికి చిరాకు వచ్చింది గైస్, ఇంకా పరిగెత్తిద్ది. సో అదన్నమాట మా ఇంట్లో ప్రతిరోజు ఈ మిర్రర్ యుద్ధం అయితే జరుగుతానే ఉండిద్ది. అందుకే గైస్ హైట్ ఉంటే ఇద్దరు ఒకే హైట్ లో ఉండాలి, లేకపోతే ఇలా డామినేట్ చేస్తూనే ఉంటారన్నమాట. ఏదో ఒక రోజు నేను హైట్ అవుతాను, అప్పుడు చెప్తాను మా ఆయన సంగతి. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో, నేను హైట్ పెరిగే మార్గం అయిపోయింది. ఏంటి గుణ కటన్స్ వెనక్కి వెళ్ళాడు అనుకోకండి. సో అక్కడ మేము ఒక ప్రేయర్ సెటప్ అయితే చేసుకున్నాము, ప్రేయర్ చేసుకోవటానికి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం. కిందకి దిగంగానే ఇలా పీచ్ మిఠాయి కనిపించింది. చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళం. మీలో ఎంతమందికి ఇష్టం పీచ్ మిఠాయి అంటే? సో ఇంకా మాకు టిఫిన్ చేసే టైం కూడా లేదు కదా, ఇంకా వెంటనే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చర్చికి అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 year పైన అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. నా మనసులో ఏదన్నా అనుకొని అక్కడికి వెళ్తే దాని మీదే వాక్యం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్తే. ఇంకా సో చర్చి అయిపోయినాక రిటర్న్ అయ్యాము. ఇంకా హడావిడిగా వచ్చాం కాబట్టి ఇంకా లంచ్ ఇంట్లో చేసుకునే టైం కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1:30 పైన అవుతుంది. ఇంకా అందుకే బాదం పాలు అండ్ అలాగే గారా అండ్ పకోడీ తీసుకొని వచ్చామన్నమాట రైస్ లోకి. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. మా ఇంట్లో అయితే వారం మొత్తం చికెన్ తెచ్చినా తెచ్చుకోకపోయినా సండే మాత్రం కంపల్సరీగా చికెన్ అయితే ఉంటది, ఎందుకంటే మా దగ్గర ఇంకా అలా అలవాటు అయిపోయింది. వీక్లీ వన్స్ అనేది మాకు ఇంకా అదే ఆనవాయితీ కింద వచ్చిందేమో. మా నాన్న అయితే కంపల్సరీగా సండే రోజు చికెన్ తెస్తారు. మోస్ట్లీ చాలా మంది మా దగ్గర ఇలానే ఉంటారు, సండే అనగానే ఇంకా చికెన్ గానీ ఎగ్ గానీ అలా చేసుకుంటారు అన్నమాట. ఇంకా అలా తీసుకొని వచ్చామన్నమాట. అంతే మా మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటే. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చాము. మేము వెళ్ళి 1 hour అవుతుంది. మా మిన్ని మేము అసలు వెళ్ళి 1 day అయిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. దాని బాధ ఇప్పుడు మేము రిటర్న్ వచ్చినందుకు కాదు, దానికోసం ఏం తెచ్చాము అనేది ఇంకా అలా వాసన చూసుకుంటుంది అన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే మేము లంచ్ చేసాము. ఈ లోపు ఇంకా గుణాకి కాల్ వచ్చింది. సో తనైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా నేనే మిన్ని కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. మా మిన్నిగాడు వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు, చూసారా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? A few moments later. ఇంకా అలా కాసేపు అలా కూర్చోగానే కాల్ వచ్చింది, మేడం మీకు మింత్రా నుంచి ఆర్డర్ వచ్చింది అని. ఇంకా సో ఆర్డర్స్ తీసుకొని అయితే వచ్చానన్నమాట. మేము 3rd floorలో ఉంటాము, అందుకే ఇలా బుట్ట కట్టాను. ఏం ఆర్డర్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మంచిగా మీకు యూజ్ అయ్యే ఆర్డర్ చేశాను అన్నమాట. కంపల్సరీగా వీటిని వీడియో అయితే చేసి పెడతాను. ఆర్డర్ చేసేంతవరకు ఒక టెన్షన్, చేసినాక ఇంకో టెన్షన్, అవి ఎలా వస్తాయో అని. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, మా మిన్నిగాడిని అయితే ఇంకా వాకింగ్ తీసుకెళ్ళాను. డేకి 2 times, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. మేము బయటికి తీసుకెళ్ళేంత
వరకు మిన్ని ఇంట్లో టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ అస్సలు చేయదు, అంత మంచిగా ట్రైన్ అయింది. ఓన్లీ నేను 3 months దాన్ని ట్రైన్ చేశాను, ఇంకా దాని తర్వాత అది అలవాటు చేసేసుకుంది. ఇంకా దాని తర్వాత అయితే కాసేపు టెర్రస్ మీద కూర్చుందామని పైకి వెళ్ళాను. మంచిగా చల్ల గాలి, చుట్టూ మొత్తం లైట్స్ భలే అనిపించింది డాబా మీద ఉంటే మాత్రం. సో మాది అంతకుముందు మేము ఉన్నది రేకులు ఇల్లే కాబట్టి మాకు అంత లేదు. తర్వాత అయితే నాకు చాలా ఇష్టం, హాస్టల్స్లో ఉన్నప్పుడు అయితే మేము ఎక్కువసేపు పైకి వెళ్ళి కూర్చునే వాళ్ళం. ఇంకా దాని తర్వాత అయితే చిన్న షాపింగ్ పని మీద బయటికి వచ్చాము. ఇంకా గుణ ఎక్కడికి వచ్చినా సరే ఈ స్నాప్స్ తీయటం మాత్రం అస్సలు మర్చిపోడన్నమాట. ఎందుకేం షాపింగ్ అనేది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా గైస్, మా గుణ షాపింగ్ చేశాడన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే నాకు కొన్ని తీసుకోవాలని చెప్పి నేను ఇంకా విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్తామే కానీ అసలు ఒకటి తీసుకుందామని వెళ్తే ఆడికి వెళ్ళేసరికి ఇంకోటి తీసుకుంటాము. అదేంటో నేనేనా లేకపోతే అందరూ ఇంతేనా నాకు తెలీదు, బట్ నేను మాత్రం ఒకటి అనుకొని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఇంకోటి అవుతుంది. సో చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇంకా సో మొత్తం తిరిగేసి ఆ 2 వరకు తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా దాని తర్వాత ఈ కవర్ అయితే తీసుకున్నాను, నేను ఫ్రిడ్జ్ మీదకి అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత 2nd floorలోకి వచ్చి మెన్స్ వేర్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. గుణ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టీషర్ట్స్ మీదకే వెళ్తుంది. తన చేతులు మాత్రం ఎందుకో నాకు తెలియదు, టీషర్ట్స్ అంటే అంత ఇష్టం. ఎక్కువ తనకి టీషర్ట్స్ ఉన్నా కానీ దాని మీదకే వెళ్ళి తీసుకుంటారు. ఈ బొమ్మ చూడంగానే నాకు అమ్మో బొమ్మలో ఆ బొమ్మ ఉంటుంది కదా, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ ఇది మా మిన్ని గారి లాస్ట్ టైం తీసుకున్నది పాడైంది, మళ్ళీ అనుకున్నాను బట్ ఎందుకో వద్దని మళ్ళీ ఆగిపోయాను అన్నమాట. సో ఇక్కడైతే మా గుణ టెడ్డీస్ చూస్తున్నాడు, భలే ఉన్నాయి కదా అని. నీకు ఇస్తా గిఫ్ట్గా అన్నాడు, సరే ఇచ్చేయను అనమాట. నేనైతే ఇంక ఎల్లో టాయ్ తీసుకున్నాను మిన్నీ కోసం. ఇంకా రిటర్న్ అయినప్పుడు ఇంకా నేను ఇలా సుగంధ మజ్జిగ తీసుకున్నాను. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, కొంచెం టేస్ట్ అలా ఇలా ఉన్నా కానీ పర్లేదు అనిపించింది. బట్ గుణ మాత్రం ఇలా పానీపూరి అయితే తిన్నారు. ఇంకా దాని తర్వాత రిటర్న్ అయ్యాం ఇంటికి. ఎంతో ఇష్టంగా దీనికోసం నేను బొమ్మ తీసుకొస్తే ఒక్క బిస్కెట్ కోసం నేను తెచ్చిన బొమ్మను పక్కన పెట్టేసింది గైస్. చూసారా మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఇది మిన్నీకి బాగుంటుందేమో, ఇది మిన్నీకి తీసుకుందామని అని చెప్పి అనుకుంటాము. బట్ అది మాత్రం ఇలా ఇగ్నోర్ చేస్తుంది అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా డిన్నర్ టైం అయింది కదా, ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి పనులు షేర్ చేసుకుంటున్నాము. ఇంక నేనైతే వాష్ చేసుకుంటున్నాను, గుణ ఏమో ఇంకా చపాతీ కాలుస్తున్నారు. ఇప్పుడు మేము డిన్నర్కి ఇంకా చపాతీ విత్ చికెన్ చేసుకున్నాము. నా మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఈసారి చాలా బాగా కుదిరింది అన్నమాట. సో అంతే ఈ వీడియో. నేనైతే మంచిగానే తీసాను అని అనుకుంటున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సో సారీ. ఫస్ట్ టైం ఇలా ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. సో మీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉంటేనే ఏదైనా. అంతే గైస్ వీడియో. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాక్స్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.